ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాన్విత ఆస్ట్రో. మెయిన్గా వృశ్చిక రాశివారు దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని మరో కోణంలో ఆలోచించేలా చేస్తుంది. బహుశా మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో అంటిచిక్కని సంఘటనలకు ఈరోజే మీకు సమాధానం దొరకవచ్చు. రాబోయే జూలై 9, 10 తేదీలు ఈ 2 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైనవిగా మారబోతున్నాయి. నేను మిమ్మల్ని అనవసరంగా భయపెట్టాలని ఈ మాటలు చెప్పడం లేదు. ప్రాణాపాయం ఖచ్చితంగా ఉందని, మీకు తప్పకుండా ప్రమాదం జరుగుతుందని నిర్ధారించడం నా ఉద్దేశం కాదు. కానీ సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ సమయంలో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఆ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చూసుకుంటే ఈ సమయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పక్కనే ఉంటూ, మీతోనే తిరుగుతూ, మీరు బాగున్నారని పైకి నవ్వుతూనే లోపల మీ నాశనాన్ని కోరుకునే ఆ ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎవరు, ఆ దుష్ట శక్తి ఏంటో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. రాత్రిపూట తలుపులు మూసుకునే ముందు ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే తెలియక చేసే చిన్న తప్పుల వల్ల మనం భవిష్యత్తులో ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ కళ్లకు గంతలు కట్టి మిమ్మల్ని నట్టేట ముంచాలని చూస్తున్న ఆ అసూయపరుల గురించి తెలుసుకోవడానికి మీ మనస్సును సిద్ధం చేసుకోండి. ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి ఈ వీడియోను ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. నేను చెప్పే ఇలాంటి ముఖ్యమైన విషయాలు వెంటనే మీ దాకా చేరాలంటే అది చాలా అవసరం. ముఖ్యంగా మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలోనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కామెంట్స్ విభాగంలో ఓం అంగారకాయ నమః అని టైప్ చేయండి. అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు, మానసిక క్షోభ, ఆర్థిక బాధలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే కామెంట్స్లో నాతో పంచుకోండి. నా నిత్య పూజా సమయంలో ఆ భగవంతుని సన్నిధిలో మీ అందరి పేర్లు తలచుకుని మీ కష్టాలు తీరాలని మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఈ లోకంలో మీకంటూ ఒకరున్నారని, మీ బాధలను వినడానికి ఒక మనిషి ఉన్నాడని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. మీ బాధను నా సొంత బాధగా భావిస్తాను. మీకందరికీ అండగా ఆ భగవంతుడు ఉన్నాడనే ధైర్యాన్ని నింపడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. వృశ్చిక రాశి వారి మనస్తత్వం గురించి చెప్పాలంటే వీరు పైకి చాలా కఠినంగా, ఎవరికీ దొరకని వారిలా గంభీరంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం వెన్నలాంటి సున్నితమైన మనస్సున్నవారు. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే వారి కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడతారు. తమ గురించి తాము ఆలోచించుకోకుండా ఎదుటివారి కష్టాన్ని తీర్చడానికి ముందుకొస్తారు. కానీ పాపం అదే నమ్మకం, అదే మంచితనం వీరి పాలిట శాపంగా మారుతుంది. వీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో, ఎవరికైతే తమ సర్వస్వం ధారబోసి సహాయం చేస్తారో చివరికి వారే వీరిని వెన్నుపోటు పొడుస్తారు. మీరు గమనించే ఉంటారు, మీ జీవితంలో మీరు ఎవరికైనా 100 మేలు చేసుండొచ్చు, వారి కష్టకాలంలో అండగా నిలబడి ఉండొచ్చు. కానీ ఏదో ఒక సందర్భంలో మీరు ఒక్క సహాయం చేయలేకపోయినందుకు ఆ 100 మేలలను మర్చిపోయి మిమ్మల్ని పక్కన పెట్టినవారు, మిమ్మల్ని శత్రువులా చూసినవారు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. అయినా సరే మీరు మీ మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. పడి లేచిన కెరటన్లా మళ్ళీ మళ్ళీ మీ జీవితాన్ని నిర్మించుకుంటూ ఎన్నో అవమానాలను దిగమింగుకుంటూ ముందుకొస్తున్నారు. కానీ అసలు విషయం ఇంకా చెప్పలేదు. రాబోయే ఆ 2 రోజుల్లో అంటే జూలై 9 మరియు 10 తేదీలలో అంతరిక్షంలో జరిగే కొన్ని సూక్ష్మమైన గ్రహ మార్పుల వల్ల మీ సహనాన్ని, మీ శక్తిని పరిస్థితులు తీవ్రంగా పరీక్షించబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే అంగారకుడు, అగ్నితత్వానికి, ఆవేశానికి, ధైర్యానికి ప్రతీక. తన సొంత రాశిపై కుజుడి ప్రభావం ఎప్పుడూ బలంగానే ఉంటుంది. కానీ సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ సమయంలో కుజగ్రహ ప్రభావం అనూహ్యంగా కొంచెం ఎక్కువగా ఉంటుందని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఆ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చూసుకుంటే ఈ సమయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పక్కనే ఉంటూ, మీతోనే తిరుగుతూ, మీరు బాగున్నారని పైకి నవ్వుతూనే లోపల మీ నాశనాన్ని కోరుకునే ఆ ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తి ఎవరు, ఆ దుష్ట శక్తి ఏంటో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. రాత్రిపూట తలుపులు మూసుకునే ముందు ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే తెలియక చేసే చిన్న తప్పుల వల్ల మనం భవిష్యత్తులో ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాలో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ కళ్లకు గంతలు కట్టి మిమ్మల్ని నట్టేట ముంచాలని చూస్తున్న ఆ అసూయపరుల గురించి తెలుసుకోవడానికి మీ మనస్సును సిద్ధం చేసుకోండి. ఆ వ్యక్తి మీ ఇంట్లోనే ఉంటే, అవును,
ఇది వినడానికి భయంగా ఉన్నా ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. మనం ఎప్పుడూ శత్రువులు అంటే బయటెక్కడో ఉంటారని, మనకు ముఖపరిచయం లేని వారని అనుకుంటాం. కానీ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తి మరెవరూ కాదు. మీ పక్కని, మీ ఇంట్లోని, మీ బంధువుల్లోని లేదా మీ అత్యంత సన్నిహిత స్నేహితుల్లోనే ఉండొచ్చు. మీరు కష్టపడి పైకి వస్తుంటే, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే, వ్యాపారంలో లాభాలు గడిస్తుంటే, అందమైన కుటుంబాన్ని నిర్మించుకుంటే చూసి మనస్ఫూర్తిగా ఆనందించేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ. పైకి మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, అబ్బా ఎంత బాగున్నావు, నీకేం తక్కువ, నీ జీవితం అద్భుతం అని నవ్వుతూ చెప్తారు. కానీ లోపల మాత్రం వీడు ఎప్పుడు కింద పడిపోతాడా, వీడి జీవితం ఎప్పుడు నాశనమవుతుందా అని ఎదురుచూసే కపట స్నేహితులు, బంధువులు మీ చుట్టూ అడుగడుగున ఉన్నారు. ఈ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల ఇలాంటి వారిలోని నెగటివ్ ఎనర్జీ మరింత బలపడి వారి అసూయ మీపై తీవ్రమైన దృష్టిదోషంగా మారే ప్రమాదముంది. ఇక్కడే చాలామంది చేసే పొరపాటు ఇదే. గ్రహాల ప్రభావం కదా లేదా దృష్టిదోషం కదా అని అంతా వదిలేసి తమ చేతుల్లో ఏమీ లేదనుకుని మౌనంగా కూర్చుంటారు. తమకు ఎదురయ్యే కష్టాలను చూసి విధిరాత అని సరిపెట్టుకుంటారు. కానీ ఆ గుడ్డి నమ్మకమే మిమ్మల్ని మరింత కిందకు లాగుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఇది వింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి. కొన్నేళ్ల క్రితం ఒక వృశ్చిక రాశి వ్యక్తి తన జీవితంలో ఎంతో కష్టపడి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. రాత్రింబవళ్లు కష్టపడి ఆ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు. ఆ సమయంలోని తన చిన్ననాటి స్నేహితుడొకడు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడని తెలిసి జాలిపడి తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నాడు. ఆ స్నేహితుడికి అన్నీ తానే నేర్పించాడు. తన ఇంట్లో వాడిలా చూసుకున్నాడు. వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. కానీ నెమ్మదిగా ఆ స్నేహితుడి మనస్సులో అసూయ మొదలైంది. వృశ్చిక రాశి జాతకుడికి సమాజంలో వస్తున్న పేరు ప్రఖ్యాతులను చూసి తట్టుకోలేకపోయాడు. ఒక పక్క నవ్వుతూనే మరో పక్క వ్యాపార లెక్కల్లో మోసాలు చేయడం ప్రారంభించాడు. మార్కెట్లో తన స్నేహితుడిపై లేనిపోని పుకార్లు సృష్టించి క్లయింట్స్ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. తీరా ఒకరోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ వృశ్చిక రాశి వ్యక్తి అప్పుల పాలైపోయాడు. ప్రాణంగా నమ్మిన స్నేహితుడే వెన్నుపోటు పొడిచాడని తెలిసి మానసికంగా కుంగిపోయాడు. ఆ పరిస్థితిలో ఎవరైనా సరే ఆత్మహత్యకు పాల్పడతారు లేదా పిచ్చివాళ్ళవుతారు. కానీ వృశ్చిక రాశి వారిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. వారు కింద పడిన ప్రతిసారి రెట్టింపు బలంతో లేస్తారు. ఆ వ్యక్తి కూడా అలాగే చేశాడు. తనకు ఎదురైన మోసాన్ని తలుచుకుని ఏడుస్తూ కూర్చోలేదు. తన పక్కనే ఉండి తనను నాశనం చేసిన ఆ నెగిటివ్ మనిషిని దూరం పెట్టాడు. తన మనస్సును ప్రశాంతపరచుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ప్రారంభించాడు. హనుమాన్ చాలీసా పఠిస్తూ తనలోని ధైర్యాన్ని తిరిగి కూడదీసుకున్నాడు. కేవలం 6 నెలల వ్యవధిలో ఎలాంటి భాగస్వామి లేకుండా ఒంటరిగా తనకంటూ ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. తనను మోసం చేసిన స్నేహితుడు మాత్రం చేసిన తప్పులకు కాలం విధించిన శిక్షను అనుభవిస్తూ రోడ్డున పడ్డాడు. ఈ కథ మీకు ఎందుకు చెబుతున్నానంటే, మీ జీవితంలో కూడా మీ విజయాన్ని ఇష్టపడని వారు మీకు ఎన్నో రూపాల్లో ఎదురవుతారు. వారు మీకు ఎంత దగ్గరివారైనా సరే, వారి అసలు రంగు బయటపడినప్పుడు నిర్మోహమాటంగా వారిని దూరం పెట్టాలి. అంతే తప్ప వారే మారతారు కదా అని గుడ్డిగా నమ్ముతూ కూర్చుంటే మీరు సర్వస్వం కోల్పోవలసి వస్తుంది. మీ పేరులోనే ఈ రహస్యం దాగి ఉంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన పేరులోని మొదటి అక్షరం, మన జన్మ నక్షత్రం మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. మీ పేరు ఏ అక్షరంతో మొదలైనా సరే వృశ్చిక రాశి వారికి సహజంగానే ఇతరుల ఆలోచనలను, వారి ఉద్దేశ్యాలను పసిగట్టే ఒక అతీంద్రియ శక్తి, అంటే ఒక ఇంట్యూషన్ ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మోసం చేయాలని చూస్తే మీ అంతరాత్మ వెంటనే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. వీడు సరైనవాడు కాదు, వీడితో జాగ్రత్తగా ఉండు అని మీ మనస్సు చెబుతుంది. కానీ మీరేం చేస్తారు? మీ అంతరాత్మ చెప్పే మాటలను పక్కన పెట్టి వారి పైకి కనిపించే అమాయకత్వాన్ని లేదా వారు చెప్పే తీయటి మాటలను నమ్మి మోసపోతారు. ఈ జూలై 9, 10 తేదీల్లో మీ మనస్సు చెప్పే మాటను ఖచ్చితంగా వినండి. మీ ఇంట్యూషన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకండి. ఎవరైనా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినా లేదా పాత స్నేహితుడే అకస్మాత్తుగా వచ్చి విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నా వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ ప్రేమ వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని పసిగట్టడానికి ప్రయత్నించండి. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. మీపై ఎవరో తీవ్రమైన అసూయతో ఉన్నారని చెప్పడానికి ప్రకృతి మీకు కొన్ని సంకేతాలిస్తుంది.
అకస్మాత్తుగా ఇంట్లో గాజు వస్తువులు పగిలిపోవడం, మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడం, లేదా పదే పదే రిపేరు రావడం, మీరు ప్రయాణిస్తున్న వాహనానికి పదే పదే చిన్న చిన్న ప్రమాదాలు జరగడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా అదృష్ట కొద్దీ జరిగేవి కావు. మీ చుట్టూ ఉన్న ఆ ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తుల చెడు దృష్టి మీపై పడిందని చెప్పడానికి ఇవి స్పష్టమైన సంకేతాలు. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు, ఉదయం చాలా సంతోషంగా ఉత్సాహంగా ఇంట్లోంచి ఆఫీసుకో లేదా బయటకో వెళ్తారు. కానీ సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి మీ ముఖం కళావిహీనంగా మారిపోతుంది. ఏ పని చేయకపోయినా తీవ్రమైన అలసట, భరించలేని తలనొప్పి, మీ భుజాలపై ఎవరో 10 కిలోల బరువు పెట్టినట్లుగా, నరాలు లాగుతున్నట్లుగా అనిపించడం జరుగుతుంది. ఇది మీ శారీరక శ్రమ వల్ల వచ్చింది కాదు. మీ చుట్టూ ఉన్న ఆ అసూయపరుల చెడుచూపుల వల్ల మీ దేహంలోకి, మీ ఆరాలోకి ప్రవేశించిన నెగిటివ్ ఎనర్జీ ఇది. ఇలాంటి వారి వల్లే మీకు తెలియని ప్రమాదం పొంచి ఉంటుంది. వారు కత్తితో మిమ్మల్ని కొడవరు, కానీ వారి చూపులతో, విషపూరితమైన మాటలతో, కుట్రలతో మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసి మిమ్మల్ని నిస్సత్తువకు గురిచేస్తారు. చివరి వరకు వింటేనే పూర్తి అర్థమవుతుంది. ఈ 2 రోజుల్లో మీరు ఆర్థిక వ్యవహారాల్లో మరియు ఉద్యోగ లేదా వ్యాపార విషయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. మీరు ఎంతగానో నమ్మిన వ్యాపార భాగస్వాములు లేదా మీ కింద పనిచేసే ఉద్యోగులు మీకు తెలియకుండానే మీకు ద్రోహం చేసే అవకాశం ఈ సమయంలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ధన వ్యవహారాల్లో అస్సలు ఎవ్వరినీ నమ్మకండి. బంధువులే కదా, అడిగారు కదా అని జాలిపడి ఎవరికైనా అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది. ఆ డబ్బు కోసం మీరు వారి చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా మీ బంధాలు కూడా దెబ్బతింటాయి. అలాగే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం కూడా ఈ సమయంలో మంచిది కాదు. ఆ అప్పుల వాళ్ల వల్ల మీకు తీవ్రమైన మానసిక క్షోభ తప్పదు. ఈ గ్రహ ప్రభావం వల్ల మీలో తెలియని అహంకారం, ఒక రకమైన మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది. మీరే కరెక్టు, మిగతా వారంతా తప్పు అన్నట్లుగా మీ ప్రవర్తన మారవచ్చు. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా ప్రవర్తించడం వల్ల మీకు ఎంతో మేలు చేసే నిజమైన శ్రేయోభిలాషులను, ఆత్మీయులను కూడా మీరు దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీ భాగస్వామితో, అంటే భార్య లేదా భర్తతో మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. మీరు సరదాగా అన్న మాట కూడా అవతలి వారికి బాణాల్లా గుచ్చుకుని అపార్థాలకు దారితీసి పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కేవలం మాటల వల్లే విడాకుల దాకా వెళ్లిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీ నాలుకపై, మీ కోపంపై నియంత్రణ ఉంచుకోవడం ఈ సమయంలో మీకు శ్రీరామ రక్ష. జూలై 10 సాయంత్రం తర్వాత ఏమి మారబోతుంది? జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం 10వ తేదీ సాయంత్రం గడిచే కొద్దీ గ్రహాల గమనంలో వచ్చే మార్పుల వల్ల మీపై ఉన్న ఆ మానసిక ఒత్తిడి నెమ్మదిగా సడలడం ప్రారంభమవుతుంది. మీ మనసులో పేరుకుపోయిన ఆందోళన మేఘాలు మెల్లగా తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతతను మీరు అనుభూతి చెందుతారు. కానీ ఆ సాయంత్రం వరకు మీరు అత్యంత సంయమనం పాటించాల్సిందే. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు ఎవరితోనూ కొత్త వాగ్దానాలు చేయకండి. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేయకండి. మీ ఆఫీసులో ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా, మీ సహోద్యోగులు మీపై చాడీలు చెప్పినా, లేదా మీ పై అధికారి మీపై కోప్పడినా మౌనంగా భరించండి. వారికి ఎదురు సమాధానం చెప్పి పరిస్థితిని మరింత జటిలం చేసుకోకండి. ఆ 2 రోజులు గడిచిపోతే పరిస్థితులు మళ్ళీ మీ అదుపులోకి వస్తాయి. మళ్ళీ మీదే పైచేయి అవుతుంది. మీపై బురద చల్లాలని చూసేవారి గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని, మీ శక్తిని వృధా చేసుకోకండి. వాళ్ళు చేసే కుట్రలకు కాలమే తగిన సమాధానం చెబుతుంది. ఈ విషయాన్ని తెలిసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. మన జీవితాన్ని నాశనం చేసే శత్రువులు ఎప్పుడూ బయటే ఉండరు. ఒక్కోసారి మనలోని చెడు ఆలోచనలే, మనలోని బలహీనతలే మన పాలిట పెద్ద శత్రువులుగా మారతాయి. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని రక్తానికి, శారీరక శక్తికి సంబంధించిన గ్రహంగా పరిగణిస్తారు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ 2 రోజుల్లో మీ రక్తపోటు అమాంతం పెరగడం, గుండెకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావడం లేదా చిన్న చిన్న గాయాలు కావడం లాంటివి జరగవచ్చు. ముఖ్యంగా మీరు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వేగంగా వెళ్ళకండి. ఎవరైనా మిమ్మల్ని రోడ్డుపై ఓవర్టేక్ చేసినా, హారన్ గట్టిగా కొట్టినా లేదా ట్రాఫిక్లో మీతో గొడవకు దిగినా వారికి బదులు చెప్పాలని ఆవేశపడకండి. క్షణిక ఆవేశంలో మీరు చేసే చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. సరే, నీదే గెలుపు, నువ్వే వెళ్ళు అని చిరునవ్వుతో తప్పుకోండి.
ఆ చిన్న మాట, ఆ చిన్న తగ్గుదల మిమ్మల్ని ఎన్నో పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో పరిస్థితులు మిమ్మల్ని రెచ్చగొట్టి ఏదైనా గొడవలో ఇరికించాలని చూస్తుంటాయి. మీరు ఆవేశపడితే ఆ అదృశ్య వలలో మీరు చిక్కుకున్నట్లే. మీ ఆవేశమే మీ శారీరక భద్రతకు ముప్పుగా మారుతుంది. కానీ అసలు విషయం ఇంకా చెప్పలేదు. వృశ్చిక రాశి వారికి దైవబలం, ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. మీకు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా భగవంతుడు మిమ్మల్ని ఆదుకుంటూనే ఉంటాడు. మీలో ఉన్న ఆ దైవబలాన్ని ఈ సమయంలో మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీ ఇల్లు, మీ కుటుంబం మీకు అద్భుతమైన రక్షణ కవచంగా నిలుస్తాయి. పగలు రాత్రి ఎప్పుడైనా సరే తలుపులు మూసుకునే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కాస్త పసుపు కలిపిన నీళ్లు చల్లి మీ ఇష్టదైవాన్ని మనసారా తలచుకోండి. ఇంటి లోపల ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఇది ఒక అదృశ్య కవచంలాగా, ఒక రక్షాబంధంలాగా పనిచేస్తుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోండి. భార్యాభర్తల మధ్య సఖ్యత, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉన్న ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు, ఎలాంటి చెడు ప్రచారాలు అడుగుపెట్టలేవు. మీ పిల్లలతో కాసేపు ఆనందంగా గడపండి. వారి స్వచ్ఛమైన నవ్వులే మీ ఇంట్లో ఎలాంటి నెగటివ్ ఎనర్జీనైనా ఇట్టే తరిమి కొడతాయి. ఇక్కడే చాలామంది చేసే పొరపాటు ఇదే. గ్రహదోషాల నివారణకు పూజలు అనగానే కేవలం గుడికి వెళ్ళి అర్చనలు చేయించి డబ్బులిచ్చి హారతి కర్పూరం వెలిగించడం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమైన పూజ మన మనస్సులో ఉంటుంది, మన ప్రవర్తనలో ఉంటుంది. ఈ 2 రోజులు ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేచి శుచిగా స్నానం చేసి మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. దేవుని ముందు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. ఆ దీపం వెలుతురులో కూర్చుని కుజగ్రహ శాంతి కోసం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ, హనుమాన్ చాలీసా కానీ భక్తి శ్రద్ధలతో చదువుకోండి. కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ 2 రోజులు వీలైతే ఎరుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మీ జేబులో లేదా పర్సులో ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోండి. ఇది మీకు తెలియని ధైర్యాన్ని, ఒక సానుకూల శక్తిని ఇస్తుంది. అలాగే పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి ఎర్ర కందిపప్పును దానం చేయడం లేదా మూగజీవాలకు, ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా ఈ గ్రహ ప్రభావం శాంతిస్తుందని పండితులు చెబుతారు. మీరు నమ్మకంతో చేసే ఈ చిన్న చిన్న పరిహారాలు మీ పైకి వచ్చే ఆపదలను సైతం దూదిపింజల్లా ఎగరగొడతాయి. ఈ చిన్న సంకేతాన్ని చాలామంది పట్టించుకోరు. మీరు రాత్రి నిద్రపోయే గదిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. మంచం కింద పాత వస్తువులు, ఇనుప సామాన్లు, చెత్త చెదారం లేకుండా గదిని శుభ్రంగా ఉంచుకోండి. పడుకునేటప్పుడు తల ఉత్తరం వైపు కాకుండా తూర్పు లేదా దక్షిణం వైపు పెట్టి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయే ముందు 10 నిమిషాలైనా మొబైల్ ఫోన్లు పక్కన పెట్టేయండి. సోషల్ మీడియాలో చెత్త విషయాలు, నెగిటివ్ వార్తలు చూస్తూ మనస్సును పాడు చేసుకోకండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో కనీసం 108 సార్లు జపించండి. ఇది మీ మెదడులోని నరాలను ప్రశాంతపరిచి మంచి నిద్రను ఇస్తుంది, మీలోని ఆందోళనను తగ్గిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే మీ 2 అరచేతులను చూసుకుని ఇష్టదైవానికి నమస్కరించండి. మీలోని సానుకూల దృక్పథమే మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. మీపై ఎంతమంది కుట్రలు చేసినా, ఎంతమంది ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తులు మిమ్మల్ని కిందకు లాగాలని చూసినా, మీలో దేవునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం ముందు వారంతా బలాదురైపోక తప్పదు. వృశ్చిక రాశి వారికి ఉన్న ఒక గొప్ప సుగుణం ఏంటంటే, వీరు కష్టాలను చూసి ఎప్పుడూ పారిపోరు. గుండె నిండా ధైర్యంతో ఎదురొడ్డి పోరాడతారు. ఈ జూలై 9, 10 తేదీలను కూడా మీ జీవితంలో ఒక చిన్న సవాలుగా మాత్రమే తీసుకోండి. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అప్రమత్తంగా ఉండమని, వివేకంతో ఆలోచించమని మాత్రమే నేను పదే పదే చెబుతున్నాను. మన పెద్దలు ఒక గొప్ప మాట చెబుతారు, ధర్మో రక్షతి రక్షితః అని. అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే కవచంలా మారి మనల్ని రక్షిస్తుంది. మీరు ఎవరికీ అన్యాయం చేయనంతకాలం, ఎవరి కడుపు కొట్టనంతకాలం, మోసం చేయనంతకాలం ఏ గ్రహాలు, ఏ అదృశ్య శక్తులు మీ వెంట్రుక ఒక్కటి కూడా పీకలేవు. మీ పక్కనే ఉంటూ మీకు హాని చేయాలని చూసే ఆ అసూయపరులను కూడా చిరునవ్వుతో పలకరించండి. మీలోని ఆ స్వచ్ఛమైన ప్రేమే వాళ్ళ గుండెల్లో గుణపాల్లా దిగుతుంది, వారిని మానసికంగా ఓడిస్తుంది. చాలాసార్లు మనం ఎదుటివారిని తప్పుపడుతుంటాం, కానీ మన ప్రవర్తన ఎలా ఉందో, మన మాట తీరు ఎలా ఉందో చూసుకోం. ఈ సమయంలో మీ ఆత్మవిమర్శ చాలా అవసరం.
ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే నిజమైన విజేతగా నిలుస్తాడు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ పైచేలి సాధించాలనే పట్టుదలతో ఉంటారు. అది వారి సహజ లక్షణం. కానీ కొన్నిసార్లు తగ్గడం వల్ల మనకు పోయేదేమీ ఉండదు. పైగా ఎన్నో బంధాలు, స్నేహాలు నిలబడతాయి. మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు మీ మేలు కోరే కొన్ని విషయాలు చెబుతారు. వాటిని పక్షపాతం లేకుండా, అహంకారం లేకుండా ఆలోచించండి. ఏది ఏమైనా ఈ 2 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు పెట్టుకోకండి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకెంతో మంచిది. అత్యవసర పరిస్థితి ఉండి తప్పనిసరి అయితే మీ వాహనంలో నిమ్మకాయలు ఉంచుకొని, చేతికి ఒక ఎర్రటి దారం కట్టుకొని, ఇష్టదైవానికి నమస్కరించుకొని భక్తితో బయలుదేరండి. ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే, జంక్ ఫుడ్, నూనె ఎక్కువగా ఉండే బయటి ఆహారానికి ఈ 2 రోజులు పూర్తిగా దూరంగా ఉండండి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉండి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. వేడి చేసే వస్తువులకు దూరంగా ఉండండి. పుష్కలంగా మంచినీరు త్రాగండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అనిపించినా గ్రహాల వల్ల వచ్చే ఒత్తిడి నుంచి మీ శరీరాన్ని రక్షించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. యోగా, ధ్యానం లాంటివి క్రమం తప్పకుండా అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ చుట్టూ ఉండే ఆరా అంత బలంగా తయారవుతుంది. ఆ శక్తివంతమైన ఆరాను భేదించుకొని ఏ నెగిటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లోకి రాలేదు. నేనీ వీడియోలో ఇన్ని విషయాలు ఇంత వివరంగా చెప్పడానికి కారణం మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని కాదు. నా ఉద్దేశం ఒక్కటి. నా వీడియో చూస్తున్న ఏ ఒక్క వృశ్చిక రాశి వారు కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కష్టాల పాలు కాకూడదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకొని రాబోయే మానసిక లేదా శారీరక ఇబ్బందులను సులభంగా తప్పించుకోవాలనేదే నా ఆరాటం. దేవుడు మనకు ఎంతో అందమైన, అమూల్యమైన జీవితాన్ని ఇచ్చాడు. దానిని పిచ్చి పిచ్చి ఆలోచనలతో, ఇతరుల పట్ల ద్వేషంతో, అనవసరమైన భయాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేసుకోకూడదు. ఆ దేవుడిపై సంపూర్ణంగా భారం వేయండి. ఆయన మీ కష్టాలన్నీ తీరుస్తాడు. మీరు చేసే ప్రతి మంచి పని, ఇతరులకు చేసే ప్రతి సాయం మీ ఖాతాలో పుణ్యంగా జమవుతుంది. రేపు మీకు కష్టం వచ్చినప్పుడు అదే ఒక రక్షణ కవచంలా మారి మిమ్మల్ని కాపాడుతుంది. మీ కన్నవాళ్ల చల్లని ఆశీస్సులు, మీ కట్టుకున్న వారి స్వచ్ఛమైన ప్రేమ, మీ పిల్లల నిర్మలమైన నవ్వులు, ఇవే మీకు ఈ లోకంలో నిజమైన సంపద. ఇవే మీకు ఎప్పటికీ శ్రీరామరక్ష. చివరగా నా మాటగా ఒక్కటి మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. చీకటి ఎంత దట్టంగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా, ఒక్క చిన్న దీపం వెలుగు చాలు ఆ చీకటిని పారద్రోలడానికి. అలాగే మీ చుట్టూ ఎంతమంది మీ విజయాన్ని ఇష్టపడని వారున్నా, కుట్రలు చేసేవారున్నా, మీలో ఉండే సత్ప్రవర్తన, దైవభక్తి అనే చిరు వెలుగు వారి కుట్రలన్నింటినీ చీల్చుకొని మిమ్మల్ని విజయ పథంలో ముందుకు సాగేలా చేస్తుంది. మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. మీకేమీ కాదు. ఆ దేవాది దేవుడు మీ వెన్నంటే ఉన్నాడు. జూలై 9, 10 తేదీలు మాత్రమే కాదు, మీ జీవితంలో వచ్చే ప్రతిరోజు, ప్రతి క్షణం మీకు శుభం కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీ మనసుకు ఏ మాత్రం ఊరటనిచ్చినా, ఒక కొత్త ధైర్యాన్నిచ్చినా దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో యూట్యూబ్లో మరింత మంది వృశ్చిక రాశి వారికి చేరుతుంది. వారి జీవితాలకు కూడా ఇది ఒక చిన్న మార్గదర్శనంగా నిలుస్తుంది. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైన మద్దతు తెలియచేయండి. మీకోసం నేను ఎప్పుడూ ఇలాంటి మంచి విషయాలు, మీ జీవితాన్ని మెరుగుపరిచే అంశాలు తీసుకొస్తూనే ఉంటాను. మర్చిపోకుండా కామెంట్స్ విభాగంలో ఓం అంగారకాయ నమః అని భక్తితో రాయండి. మీ మనసులో ఉన్న భారాన్ని, ఆందోళనను అంతా అక్కడ అక్షరాల రూపంలో దించేయండి. ఆ కుజ భగవానుడి దయ వల్ల, ఆ సంకటమోచన హనుమంతుని కృప వల్ల మీకు, మీ కుటుంబానికి అంతా మంచే జరగాలని, మీకు ఎదురయ్యే ఆటంకాలన్నీ శాశ్వతంగా తొలగిపోయి మీరు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సెలవు.